కాకినాడ జిల్లా సామర్లకోట ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సూచనలతో కాకినాడ జిల్లా సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో సామర్లకోట ప్రముఖ సెంటర్లు అయిన బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆటో స్టాండ్, రింగ్ సెంటర్ మొదలగు ప్రాంతాలలో సామర్లకోట పోలీస్ సిబ్బంది ప్రయాణికులకు, స్థానికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సామర్లకోట ఎస్ఐ రమేష్ బాబు, పోలీస్ కానిస్టేబుల్ ఎన్జీకే రాజు నేరుగా ప్రయాణికులతో, కళాశాల విద్యార్థులతోనూ మాట్లాడి సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతాయి అని వాటిపై పూర్తిగా అవగాహన కల్పించారు. అదేవిధంగా సైబర్ నేరాలు జరిగే విధానం, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలు తెలియజేసి వాల్ పోస్టర్స్ అంటించడం జరిగింది. మొబైల్ ఉందా? మొబైల్ ఫోటో తీసుకుని మన డేటా ఏమీ చెప్పకూడదు. హాస్పిటల్ చెప్పకూడదు. మన చెప్పేది మనం ఆ డేటా అంతా లక్షల బ్యాంకులో ఉందనుకోండి, మీకు తెలియకుండానే వాడు కోడింగ్లో కోడింగ్ పంపిస్తాడు. మనం ఎక్కువ కాదు, ఆ డేటా అంతా వాడికి వెళ్ళిపోయి మీ అకౌంట్లో మొత్తం మనీ అంతా జీరో అయిపోతుంది. ఈ రెండోది కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే, నేను సిఐడి ఆఫీసర్ని లేకపోతే నేను వేరే పోలీస్ పరంగా అడ్డు పెట్టుకుని నేను పలానా ఎస్పీని నేను ఫోన్ చేస్తాను. యూనిఫామ్లో ఉంటారు వాళ్ళు కూడా, ఏమో మన అని చెప్పి వీడియో కాల్ కూడా చేస్తాను. మామూలు కూడా కాదు, వీడియో కాల్ చేస్తాను. అలాంటి దాంట్లో మనం రెస్పాండ్ వెరిఫైడ్ అని చెప్పి రెస్పాండ్ అయ్యామనుకోండి, మనల్ని ఆ భయంలో ఉంచి నేను కేసు అయింది, మీరు అమౌంట్ పంపించడం నేను బ్యాంక్ చేసి పడతాను అని చెప్పి వెళ్తారు. అలాంటి దానికి కూడా రెస్పాండ్ మాట్లాడుతుంది. పోలీస్ ఆన్లైన్ అరెస్ట్ అంటే నేను ఎక్కడ ఉంటే ఫిజికల్గా లోకల్ పోలీసు అరెస్ట్ చేస్తారు. వేరే కేసు అయిపోతే వాళ్ళకి అరెస్ట్ చేస్తారు తప్ప అరెస్ట్ చేసేసాను ఎక్కడ కొంతమంది కూర్చో అని చెప్పి వీడియో కాల్ రకరకాల స్కామ్లు ఈ వీడియో కాల్ లోన్ యాప్స్ వాళ్ళందరికీ కూడా మొబైల్లో రకరకాల లోన్ యాప్స్ ఉంటాయి. దానిలో ఏదో మనకి అర్జెంట్ అవసరం అని చెప్పి ఏదో క్లిక్ చేసి అమౌంట్ వస్తుంది. అమౌంట్ క్లిక్ చేసాం అనుకోండి, రూపాయి తీసుకుంటే వాడు 10 రూపాయలు క్యాష్ చేస్తారు. దాంతోపాటు మనం తెలియకుండా అమౌంట్ వెళ్ళిపోతాం. ఏం చేస్తారంటే మనం కట్టలేదు, మనం కట్టకపోతే మీ మీద కేసు పెట్టి అందరూ చెప్తాము, మీ ఫోటోలు అయినా మన అవన్నీ కూడా ఫోటోలు ఆడవాళ్ళు ఫోటోలు అసభ్యంగా ఉండదు. ఎటువంటి కాల్ చేసినా కూడా ఎవరికి రెస్పాన్స్ కాకుండా ఎవరికి పని అంటే లోపల పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కేసులో ఇబ్బంది మొబైల్ ఫోన్ చెప్పాలి. కాలేజీలో మీరు ఫ్రెండ్స్ చెప్పండి, ఇవాళ మొబైల్ ఫోన్ ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ద్వారా మన సిమ్ వాడతాం కదా, మొబైల్ ఆధార్ కార్డు రిలేటెడ్లోనే సిమ్ వాడతాం. అలా స్కామ్ స్కామ్ అయింది. ఏ కాల్ వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో రెస్పాండ్ అవుతుంది పడలేదు. అన్ని ఒక చోట పేరెంట్స్కి చెప్పండి, ఎటువంటి కాల్ బయట కాల్ దానికి రెస్పాన్స్ కాకుండా కట్ చేయడం ఒకటి. పర్పస్ మనం లిఫ్ట్ చేస్తే కనుక వాడు ఏదైనా చెప్పినా ముందు భయపడకుండా సరే సార్ అని చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ చేస్తే
రెస్పాండ్ అవుతారు. మీతో పాటు 10 మందికి చెప్పండి, నేను చెప్తానే ఉన్నాం అన్నీ ఇచ్చి, అయినా కూడా ఎవడొకడు ఎక్కడో పడతానే ఉన్నాడు. ఇప్పుడు లోకల్గా ఉండేవాడు ఎవరో కాదు, మ్యాక్సిమం నార్త్ ఇండియన్స్ కానీ లేకపోతే అదర్స్ కంట్రీ నుంచి కానీ కాల్ జరుగుతూ ఉంటుంది. లింక్ లాగా నడుస్తుంది, కష్టమవుతుంది, క్యాచ్ చేయడం కూడా కష్టం అవుతుంది. దానిలో పడకుండా మీరు చెప్పండి.